ఆ 2024 జనవరి వస్తాను ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ చూపించంటే అమ్మాయి ఐవీఎఫ్ డాక్యుమెంట్స్ లేవు, ఇది నేను ఐవీఎఫ్ డాక్యుమెంట్లో నీకు తండ్రి ఇవన్నీ పేర్లు చెప్పరు తెలియకుండా చేసుకున్నాను అని. సరేనమ్మా, తెలియకుండా చేపించుకుంటే నాకు హాస్పిటల్లో చూపించాను నన్ను, లేదా హాస్పిటల్ కూడా చూపించాము, నేను తెలియకుండా చేసుకున్నాను అని. అరే ఐవీఎఫ్ ఎట్లా చేస్తారు తెలియకుండా? నేను పిచ్చోన్నా, ఐఎమ్ నాట్ ఏ ఫూల్, నాకు తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళను నేను అంటే లేదు హై ప్రొఫైల్ వ్యక్తులతోటి నేను ఐవీఎఫ్ చేసుకున్నాను అని. ఎవరమ్మా ఐవీఎఫ్? నీకు ఐవీఎఫ్ చేసిన హై ప్రొఫైల్ వ్యక్తులు ఎవరు? నీకు ఇచ్చిన డోనార్ ఎవరు? అసలు ఆ డోనార్కి ఎంత ధైర్యం, చేసి హాస్పిటల్కి ఎంత ధైర్యం అని నేను క్వశ్చన్ చేశాను. లేదు ఇది నీకు తెలియదులే, నేను పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంటే, నాకు నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు, విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము, విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టడం, ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి అని క్వశ్చన్లో పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత జరుగుతుంది డిస్కషన్ సార్ ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు. అలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 month సార్, జనవరి 3rd ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్నా. నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అన్ ఐవీఎఫ్ అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో? నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే చక్కగా చెప్పి. ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతోటి, విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్షిప్ అని. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం? పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని? ఆయన గేట్ సార్ నేను ప్రధానంగా చెప్తున్నాను, నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, ఐవీఎఫ్ అని చెప్తే సారీ హోటల్కి వెళ్ళాను. నా పెద్ద పాపను ఫోటోలో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్. నేను ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు పొద్దున అని నేను మీరు నమ్మలేదు సార్. ఐఎమ్ నాట్ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, ఫోటోలో హత్తుకొని పడుకున్నా. ఆ పాప పక్క దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తారు, ఐవీఎఫ్ బేబీయా ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా? అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ 1 week వచ్చినప్పుడు నా కడుపులో 8 weeks బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్ నేను. ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే తండ్రి ఎవరు చూపించు. నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్. చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించాను సార్. 2 ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటుంది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరో తెలియదు. ఏమంటే విజయసాయిరెడ్డి సార్ పేరు చెప్తుంది. పోనీ విజయసాయిరెడ్డి వెళ్ళి అడగలేను కదా, మీరైనా తండ్రి అని ఎట్లా అడుగుతాను? నేను అడగలేని పరిస్థితి. పూజకి పనికి వస్తాడా, పూజకి పనికి రాడా డిఎన్ఏ టెస్ట్ లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్ లో కూడా అంత టెన్షన్ లేదు. ఈ రోజు అంత టెన్షన్ లో ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయిరెడ్డి పూజకి పనికి వస్తాడా, పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయిరెడ్డి గారికి, అన్నా నువ్వు తప్పు చేయలేదన్నా నాకు తెలుసు, ఏదో చెప్పాడు ఆ మదన్న, ఎవరో పేరు చెప్పాడు, నువ్వు నేను కలిస్తే గేయా అని. ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టారా రే, పిల్లలు పుట్టారా గే అయితే? ఎట్ట పుట్టారా పిల్లల? దానికి పక్కన వాళ్ళందరూ నవ్వడం, అదొక జోకు, వీళ్ళందరూ నవ్వడం. గే అంట గే. సాయే ఏం చెప్తావా? మొగోండ్రా, నేను డిఎన్ఏకి రెడీ రా రే, రాండ్రా మొగోడుంటే రండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా. మాట్లాడు డిఎన్ఏ గురించా అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అసలు నిజమేంది, వాస్తవమైంది అనేది బయటికి రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం. సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు, మొగోడు ఏమన్నాడా, నేను తప్పు చేయలే, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే
రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు? ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో, నేను పూజకి పనికిరానని. మేము అనేది ఒకటే, అట ఇట అట ఇట అనేది తేలాలి. ఇది తేలాలంటే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి. వేరే క్వశ్చనే లేదు. సరే, అది పక్కన పెడదాం. నువ్వు కొలంబియాకు పోయావు. ఎవరితో పోయావు అబ్బాయా? నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి. కొలంబియా, COLO, కొలంబియా, LUMBIA, కొలంబియాకి ఎవరితో వెళ్ళావు? నేను అడగటంలా, మదన్ గారు అడుగుతున్నారు. నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు నాకైతే తెలియదు. నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు. కానీ కొలంబియా విషయం బయటికి రావాలి. అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు. ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తున్నాం. ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూతంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా? పాపం పాములాగా వాడుకుంటారా? మా మనిషిని నేను అడుగుతున్నా. బ్లాక్మెయిల్ చేస్తారా ఆమె? మేము అడుగుతున్నాం. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం. ఆ మదన్ గారు, ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది. ఎవరు రోడ్డు మీదకి వచ్చారు? నువ్వు వచ్చావా? వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండారు ఈరోజు. వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వుల పాలవుతున్నారు. నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయిగాడు అని కూడా నేను మీకు మనవి చేస్తాను. విడాకులు అది నేను విడాకులు తీసుకోలేదు మేడం, విడాకులు తీసుకోలేదు. నేను ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది. ఇదే డాక్యుమెంట్, శాంతి గారు డాక్యుమెంట్ ఇదే, ఆ డాక్యుమెంట్ ఇదే. ఏం సార్ చేశాను సార్, జిరాక్స్ ఇచ్చాను నేను. శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సైన్ పెడతాను? ఇది చేసింది నేనే, ఒప్పుకుంటాను సార్. సార్ ఇది చేసింది నేనే, ఇది చేసింది నేనే, ఈ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ ఇది 2016 డాక్యుమెంట్ కాదు. ఇది జూన్ 2024లో ఎంటీ డాక్యుమెంట్ తెచ్చి తను మేనిఫెస్టో రాసుకొచ్చి నాతో బలవంతంగా కొహిషన్, బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్? ఐఎమ్ రెడీ టు, నేను నమ్మిన దేవుడి మీద నా పిల్లలు సాక్షి చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు go for a narcotic analysis of lie detector, or even you can send the original document to a forensic department. అది 11వ తారీఖు జూను 2024. ప్లీజ్ నోట్ డౌన్. 11వ తారీఖు జూను 2024లో సైన్ పెట్టాను డాక్యుమెంట్. అంటే ఇది డమ్మీ డాక్యుమెంట్. మీరు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్మోహన్ అని ఉంది, మీరు దీన్ని రిట్రీవ్ చేసి ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో ఒకసారి రిట్రీవ్ చేస్తాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇది నిజమా కాదా అని. సో బలవంతంగా నాకు రాయించింది సార్. నేను ఆ రోజు ఫోటో తీసుకున్నాను సార్. ఇది ఆ రోజు అమ్మాయి నాకు ఇవ్వనంటే నేను ఫోటో తీసుకున్నాను. ఇక్కడ కెమెరా కనిపిస్తుంది. అవు తీసుకున్నాను సార్, ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు ఆమె సిగ్నేచర్ కూడా పెట్టలేదు. ఈమె ఎక్కడ నాకు హ్యాండ్ ఇస్తుంది అనేసి లేదు సార్, లేదు మేడం. ఒకవేళ ఉంటే ఎవరన్నా పెద్దలు ఉంటే రమ్మను. ఏ కుల ఒక్క ఆచారం లేదు. ఎస్టీ ఇండియన్ ట్రైబల్ ప్రకారము ఏ విధంగా అయితే హిందూ సంప్రదాయం పెళ్లి చేసుకుంటాం, విడాకులు కూడా అదే విధంగా విడిపోవాలి. చేశారు. వీడియో కావాలంటే ఉంది, చూపిస్తాను. ఆమె ఒకటి సార్, 2016లో విడాకులు తీసుకున్నా ఉంటుంది కదా. 2017, 18, 19, 20, 21 వరకు ఐ ఎంజాయ్డ్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ఫ్యామిలీ లైఫ్ విత్ హర్. ఐ హ్యావ్ ఏ మీకు బర్త్డే చేసుకునేవి ఉన్నాయి. 2021 అంత వీడియో ఇప్పుడే చూపిస్తాను. కావాలంటే మీరు తర్వాత క్రిక్ క్వశ్చన్ ఇచ్చిన వీడియోలు చూపిస్తాను, డ్యాన్స్ అన్నీ చూపిస్తాను. సో హెల్దీ లైఫ్ ఉంది మాకు. నా దగ్గర ఒక రికార్డ్ ఉంది మేడం. నేను సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను.
పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, అప్పుడు నేను రికార్డ్ చేయలేదు. రెండోసారి నా అడ్వకేట్ తోటి మాట్లాడించాను, మాట్లాడిన రికార్డు ఉంది, ఆ రికార్డు మీకు షేర్ చేస్తాను. అందులో విజయసాయిరెడ్డి పేరు, శాంతి పేరు, తను వైజాగ్లో ఏమేమి చేశాడు, తనకు శాంతికి విజయసాయిరెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి, నెక్సెస్ ఏంటి, అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. రికార్డు 10 minutes రికార్డు ఉంది, అది షేర్ చేస్తాను. అందులో ఈ టుక్ వెరీ ఫర్మ్ స్టాండ్ తీసుకున్నాడు. ఫస్ట్ స్టాండ్ అదే స్టాండ్ తీసుకున్నాడు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ DNA టెస్ట్ అట్ ఎనీ కోర్ట్ అని తీసుకున్నాడు. మీకు షేర్ చేస్తాను. దట్ ఐ డోంట్ నో. ఈయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు అయితే ఒప్పుకోలేదు. నాకున్నది ఈ నిద్ర మీద అంటే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.